అరే 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 స్టార్ట్ అయ్యి జల్ది జల్ది నడు నడు రాని ఇగో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చే వరకు మొత్తం తడిసిపోయినా. ఏదేమైనా కానీ ఇవాళ ఒక మంచి పని చేసినాను, ఒక సాటిస్ఫాక్షన్ మీ అందరికీ చెప్పలే, మర్చిపోయినా. ఏంటంటే ఇక మేము సినిమాకి పోదామన్న మూమెంట్లో ఆటోలో పోదామని చెప్పి ఇక మా ఊళ్ళో ఒక కాడ ఆగినాం. వాళ్ళందరూ వస్తలేరు అని చెప్పి వాళ్ళ గురించి తాగితే ఒక చిన్న పిల్లవాడికి ఇక్కడ దెబ్బ తాగి మొత్తం వాళ్ళంతా బ్లడ్. మస్తు బాగా అనిపించింది చూసినాక. ఇక వెంటనే సినిమా అంతా గంగలో అని చెప్పి ఆటోలు ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాను. తొందరగా ఇక మస్తు ఏడిపోయారు. నాకు కూడా మస్తు బాగా అనిపించింది. మొత్తం బ్లడ్ అయిందంట. ఇక్కడ దెబ్బ తాగింది. ఒక ఇంచ్ అంతా ఇలా వస్తుంది లెఫ్ట్కి. ఇక్కడ మస్తు బాగా అనిపించింది. మొత్తానికైతే ఇక వర్షాలు వచ్చినా ఇక మా అత్తమ్మ గేట్ తీసింది. సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగు. మీరు ఖచ్చితంగా చూసి లాస్ట్ వరకు చూసి కామెంట్ చేసి నన్ను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, వీడియో చూసేయండి. ఫస్ట్ ఇక వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడ్డది. వర్షంలోనే పోయినాం, తడుచుకుంటూ పోయినాం. ఇక ఫస్ట్ హాఫ్ తీసుడు కుదరలే. ఇంటర్వ్యూల నుంచి స్టార్ట్ చేసిన. ఇంటర్వ్యూలు అయింది. ఎట్లా ఫస్ట్ హాఫ్? ఏందిరా తీయకు తీయగడ తీయకు. ఇదే మన శ్రీనివాస్ థియేటర్ ముందర సీట్లు, మధ్యలో సీట్లు, లాస్ట్ సీట్లు. బాల్కనీ కాదు, బాల్కనీ కాదు, బాల్కనీ డిలాక్స్. ఇది బోలాక్స్, అది డిలాక్స్, ఇది బోలాక్స్. దగ్గర రా, దగ్గర ఎట్టుందిరా ఫస్ట్ హాఫ్? చీకట్లేదా కొద్దిగా పెద్ద లైట్ పెన్సిల్ బల్బు పెడితే ఏమరాది థియేటర్లా, పెన్సిల్ బల్బు పెడితే ఏమరాది థియేటర్లా. ఏంటి మమ్మీ ఎవడు కనబడతలేవా? మావాడు చూడవు. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో కలిసి కలికి సినిమాకి వచ్చినాం. లైటింగ్ అట్లుంటుంది, మినిమం ఉంటుంది. ఇక లైటింగ్ అట్లుంటుంది. ఇక మొత్తానికి అయితే కలికి సినిమాకి వచ్చినాం. ఇంటర్వ్యూలు అయింది. ఇక మావాడు ఏం సినిమాకి వచ్చినాం అంటాడు. ఇక కలికి మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే రేంజ్లో ఉంది. అంటే సెకండ్ హాఫ్లో ఇంకా మంచిగా ఉంటుంది. క్లారిటీగా వస్తుంది. మొత్తానికి అయితే ఫస్ట్ హాఫ్ కూడా కేక్ ఉంది. స్టఫ్ ఏమైనా ఉందా లేదా అంటే వదిలేడుగా మన నాకే బుక్ పెట్టేస్తున్నారు. ఆటో తెచ్చినా కానీ ఒక్కడు ఎక్కలే. సరే మొత్తానికి అయితే తడుచుకుంటూ వచ్చినాం. డీజిల్కి పైసలు ఇచ్చలేదు. ఆటోలు వేసుకుని వచ్చిన ఈ జనాల్ని ఆటోలు వేసుకుని రాలే. కానీ వేరే మనుషులకి మనలు తడుచుకుంటూ వచ్చారు. పురిని అవ్వ చిన్న తినుడు కాదు అది. పాపం తెచ్చారు 10 రూపాయలు పెట్టి. 4 తింటారు. మళ్ళీ అబద్ధాలు ఓకే సపోర్టులు చెప్పరు కొద్దిగా చెప్పరు. ఫ్రెండ్స్, వర్షం పడుతుంది. వర్షం పడగా కూడా కలికి సినిమాకి వచ్చినాం అంటే ఏ రేంజ్లో ఉంది ఫాలోయింగ్. ఇంటర్వ్యూలు అయింది. మా అజయ్ స్టఫ్ తీసుకోమంటే ఇక్కడ పూరి మాయమైందిగా. స్టఫ్ దొరికిందా? అజయ్ స్టఫ్ తీసుకోమంటే దాక్కుంటుంది. మళ్ళీ 200 అయినాయి. 500 ఇచ్చిన టికెట్ బుక్ చేయమని. 300 టికెట్ పోయినా 200 మళ్ళీ అడుగు ఏడు అడుగుతాను. ఇట్లా ఏమి ఇచ్చేది ఇచ్చాడు. ఇంకా ఇచ్చేది 500 గారు. ఇక స్టఫ్ అయితే కొన్నాడు. పిల్లగా అగో స్టఫ్ తీసుకుంటాడు. ఏదో స్టఫ్ కూడా అజయ్ అజయ్ స్టఫ్ కూడా అజయ్ 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 స్టఫ్ కూడా ఏమన్నా అబ్బాయి చెప్తున్నా నీకున్నా కానీ అదే నాడు గిట్టుంటుందా? ఇక మాజీ కొంటాడు ఇక స్టాఫ్ కొని ఏదైనా అడుగును. అదే మాపుకొని ఉంటా
సమోసాలు కొను కమ్మ ఉంటాయి పైసలు మరి ఇట్లా అన్న జిలేబీలు ఉన్నాయి జిలేబీ గిట్రాజీ సమోసాలు బిమోసాలు కూడా లేవు ఏంటంటే వచ్చేటప్పుడు తడుచుడే ఇంటర్వ్యూకి తడుచుడే సినిమా చూస్తానికి అంతా మొత్తం తడుచుడే మాన వచ్చినాము సబ్బుకర్ బయటకు వచ్చి సగం తడిచింది బయటకు 30 రూపాయలు అంట ఇంటికి పోయిందా సఖ్య అలా అనుకుంటారు కొన్ని మొగ్గలు లెక్కలే కొన్ని 30 రూపాయలు పంపి కొని రాదా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలు కూడా అయింది స్టఫ్ కింద అరే స్టఫ్ ఏం తీసుకున్నారా వాటర్ బాటిల్ అట అది స్టఫ్ మా చేసి ఏమైనా మా తప్పించుకుంటాడు వీడు అంటే మంచి ఏమంటావు ఎట్లుంది మొత్తంగా అయితే సినిమా కొద్దిగా మంచిగా ఉంది కొద్దిగా మంచిగా అంటే అది సైంటిఫికల్గా మెంటల్గా ఫిజికల్గా ఉంది కాబట్టి మనకు అర్థం కాదు అది సైంటిఫికల్గా మెంటల్గా ఫిజికల్గా ఉంది కాబట్టి మనకు అర్థం కాదు అది చదువుకున్న పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది సెకండ్ హాఫ్ మాస్ వాళ్ళకి అర్థం అవుతుంది ప్రభాస్ అయితే ప్రభాస్ మాత్రం ఆ కట్అవుట్కి దండం పెట్టారు మా మాత్రం ఏమన్నా వెళ్ళినా వెళ్ళకెళ్ళి కార్లకి వెళ్ళి మొత్తం అరే బాగా నోవల్ ఫ్యాన్ రా అలా ప్రభాస్ బిగ్ ఫ్యాన్ ఆడు బిగ్ ఫ్యాన్ అజయ్ ప్రభాస్ బిగ్ ఫ్యాన్ నేనేం చేయారు అంటే అల్లు అర్జున్ కాకపోతే మేము అందరు హీరోలకు సపోర్ట్ చేస్తాం ఫస్ట్ డే చూస్తాం లోటపడ చిన్నపడ చిరుకులు పడతాయి అన్నట్టు పెద్ద హీరోల సినిమాలు పడ్డప్పుడు ఫస్ట్ డే చూస్తాం ఇక మేమే పెద్ద అవలగాలం అంటే మంచిగా లేకపోతే వెళ్ళిపిస్తాం ఏదిరా పుష్ప 2కు అది పుష్ప 2 కాదు పుష్ప 1కే పొట్టు కూర్చుని మధ్యలో మొత్తం శ్రీనివాస్ థియేటర్ ఖరాబ్ అయితే పొట్టు ఆపిరున్నాడు ఎందుకంటే కుర్చీలు ఇరగొట్టింది నేనే పోలీసులు వచ్చిర్రు పట్టుకపోయారు మా సీఏ అన్నకి పెట్టిర్రు మా సీఏ సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా ఫ్రెండ్స్తో అయితే నైట్ షోకి వచ్చినాం ఆడ సర్వర్ డౌన్ ఉంది అట్లా నాది పోడిపోయానే అది కొట్టి సర్వర్ డౌన్ మన నరేంద్ర మోడీ ఫోన్ చేసి లేకపోతే రేవంత్ రెడ్డి కేవరమైన అలిగిపోతాను కేవరమైన అజయ్తో కలిపి సినిమా ప్రభాస్ విత్ ఫ్యాన్స్ డై హ్యాడ్ ఫ్యాన్స్ ప్రభాస్ రెబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై తెలంగాణ ఓకే రైట్ స్టార్ట్ అరే 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 స్టార్ట్ అయ్యి జల్ది నడు రాని అరే అరే ఇగో వాటర్ బాటిల్ రెండు తీసుకురాబోరా సినిమా సారా ఇది చూసిరా ఫ్రెండ్స్ ఇగో మధ్యలో ఇట్లా ఆగిపోతే మన థియేటర్కి వచ్చిన వాళ్ళు మొత్తం పొక్కిలో ఉంటుంది ఇక వీడికి వచ్చినా వదులుతలే నువ్వేం మంచిగా అనుకుంటారు కావచ్చు మనం వీడికి వచ్చినా వదిలిపెట్టాం మళ్ళా దాంట్లో లేడీ వేసేట్టున్నావుగా వస్తుంది మళ్ళా ఇక పుష్ప సినిమాకి వచ్చిన ఒకసారి గిట్లే అయింది ఆ రోజు కుర్చీలు ఎరిగినాయి ఇవాళ ఏమి ఎరుగుతాయి మళ్ళా కరెంట్ పోయినట్టుంది పోయి జనరేటర్ అవుతుంది ఇక బొమ్మ అయితే ఆపిరు పోయి కరెక్ట్ సీన్ మోక వచ్చింది
ఇక చాలు కానీ బొమ్మ చేస్తాను అన్నట్టు ఇప్పుడు ఇటు చూపిద్దాం అంటే ఏం కనబడతలేదు ఇక మొత్తం చీకటే నేను కాదు పూజ చేస్తుంది మనుషులు అచ్చా ఫ్యాన్లు వేసి కూల్ చేస్తానుగా గరం కత్తారా అందరూ కోపానికి వస్తే ఆయన సీట్లు ఎరగొడతారా అని ఫ్యాన్లు వేసిండు మెల్ల అదే ఇంకుంది కాదురా కంటిన్యూ అన్నాడు కొంచెం బాగా తట్టదు కాదు క్లైమాక్స్ మాత్రం వేరేలే ఉందిరా క్లైమాక్స్ దగ్గర లేదు అయిపోయిందా ఇక ఇక టైం ఎంత అవుతుందిరా అనుకున్నాడు ఎంత రాత్రి ఇప్పుడు ఎంత 1:30 అవుతుంది కదా 12:30 చాలా పీకుదాం భారీగా ఏర్పడతలేదురా చాలా బాగా గిన్నెలు ఏర్పడతా 12:30 అరే ఎడివేరా ఇరవతారా ఇక మా గ్యాంగ్ ఇటే ఉంది పేరాన్ని చెప్పి మొత్తానికైతే సినిమా అయిపోయింది క్లైమాక్స్ భయ్యా ఏక క్లైమాక్స్ పిచ్చి లేపింది కంటిన్యూ అంటే ఇంకోటి ఉంటుంది అదా ఆగమన్నారు కంటిన్యూ ఉంటుంది అట కొంచెం బాగా చెప్తారు మళ్ళీ వీడు పండుకుడు మధ్యలో ఆగిపోయింది అట ఇక నైట్ షో అంతా గిట్టే ఉంటుంది సినిమా తక్కువ పండుకోడు ఎక్కువ సన్న గాలి సో ఏదేమైనా కానీ సినిమా సూపర్ ఉంది మీరు కూడా అంతే చూడండి రైట్ ఏమైందిరా ఎక్సాలు కొన్నాడు దిక్కులేదు సిగరెట్లకు దోసగాలు పైసలు కూడా ఇక్కడ తాగిపోండి నీతులు చెప్తాను ఇక మనకు ఓకే మామూలు వంశీ వర్షం పడుతుందా వచ్చేటప్పుడు తడుచులే పోయేటప్పుడు తడుచులే ఏందా ఇది ప్రభాస్ అన్న మహిమ కరిగి సినిమా వర్షాల్లో పెట్టుకుంటూ వానలు వచ్చేది అవు ప్రభాస్ అన్న నీ సినిమా చూస్తానికి వానలు వచ్చినాం వానలు పోతున్నాం ఏదేమైనా వాన కొడుతుంది ఇంటికి వద్దురా పోడే ఏమై అమ్మా దొడాడు చల్ల వాన పడుతుంది తెచ్చా ఉంటుందని సిగరెట్ తాగుతాడుగా ఎవరికి అడిగాడు ఇదిగో మీ ఎందుకు ఆవిడ ఫుడ్డా ఈ 12:30 ఒకటి గోవర్రా పెట్టేది మనకు ఫుడ్ అది మానలేదు కాదు రాడా అంటే బాగా ఫేమస్ ఏరియా మాకు గిరిగిరి లెక్క పడతానా సిగరెట్లా వానలు వెళ్తాం మీ ఎట్లా అయితే అట్లా అదే తీరిక పనులు తీరి పీకుదాం బాగానే పడతాను తడతాం ఫోన్లు పీలు పీకుదాం పైగా మన వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముంగట ఉంటా బాయ్